భవాత్ మీడియాకి స్వాగతం. ఉస్మానియా యూనివర్సిటీ గేటు వద్ద సొంత నిధులతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వి హనుమంతరావు 300 హెల్మెట్లను పంపిణీ చేశారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తమ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ విద్యానగర్ ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్ చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలు కారణంగా ప్రాణ నష్టం జరుగుతుందని, హెల్మెట్ వాడడం ద్వారా ఆ ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత రోడ్డు నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ వర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, నారాయణ స్వామి, గరిగంటి శ్రీదేవి రమేష్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ యాదవ్, శంభుల శ్రీకాంత్ గౌడ్, శ్రీధర్ గౌడ్, పంచాల వెంకటేష్ గౌడ్, అనిల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మహిళలు పెట్టుకుంటారు, హస్బెండ్ కూడా పెట్టుకుంటారు. భర్త భార్యలు ఇక్కడ ఓన్లీ భర్తనే పెట్టుకుంటారు, భార్య పెట్టుకుంటారు. మహిళలు కూడా ఇవాళ పెట్టుకోవాలనే ఆలోచన వారికి వచ్చింది. కనుక ఆ ఉద్దేశంతో ఇవాళ సజ్జనార్ గారు కమిషనరు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చార్మినార్ దగ్గర ఒక మంచి కార్యక్రమం పెట్టారు. కానీ దాని ఇంకా 10 మంది ఇన్వాల్వ్ కావాలి. కేవలం పోలీసులే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ జీతాలు వాళ్ళ ఇంప్లిమెంట్లనే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కనుక తప్పనిసరిగా అందరూ సాయం చేయాలనే ఉద్దేశంతో మొన్ననేమో అక్కడ ఇక్కడ ఇవాళ యూనివర్సిటీ దగ్గర మా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, అదేవిధంగా ఇప్పుడే ఎన్సీసీ అబ్బాయిలు కూడా వచ్చారు. వారు ఒక్కొక్కరు తెచ్చుకొచ్చి హెల్మెట్ ఇస్తుంటే నేను హెల్మెట్ పెడతాను. ఇక మిగతా వాళ్ళందరూ అక్కడనే కూర్చారు. ఈ ఫోటోలు దిగేది సరిపాయి. ఇక ఫోటోల చక్కర్లో రాకుంటున్నాము. పని చేసేది బండి ఆపండి, వాళ్ళు తీసుకొస్తారు, ఇంకా నేను హెల్మెట్ పెడతాను. ఇక నేను ఆ హెల్మెట్ పెట్టే దగ్గర పోయినప్పుడు 10 మంది వస్తున్నారు. ఓడి ఇట్లా అంటాడు, ఓడి ఇట్లా అంటాడు, ఇవన్నీ వస్తున్నాయి. కొద్దిగా డిసిప్లిన్ గా పనిచేయాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఇది హిస్టారికల్, ఎప్పుడో స్థాపమైనటువంటిది ఈ కార్యక్రమం. ఇక్కడ స్టూడెంట్స్ కూడా పెట్టాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం, స్టూడెంట్స్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి అందరు సహకారం కావాలి. తప్పనిసరిగా ఒక్కొక్కరు ఎవరైతే చేస్తుండనేది మళ్ళీ ఒక కొత్త ప్రచారం అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు మంచి ఆలోచన చేశారు. ఎన్సీసీ వాళ్ళని ట్రాఫిక్ వాళ్లకు తప్పనిసరిగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇది మంచి ఆలోచన. ప్రారంభం ముఖ్యమనేది ఒకరికి అభిప్రాయం ఉండాలి. హలో, ఇది చూడండి అందరూ. ఒకసారి పైకి ఆటలే ఆ చెక్కింది పెట్టండి. బాబు నిలబడు పక్కకు. జరా ఆ క్లాస్ లేపియండి, బాగా మంచిగా క్లాస్ లేపియండి. శ్రీకాంత్ భాయ్ ఈ క్లాస్ లేపియండి.